Welcome to the PowerPoint presentation. ఇప్పుడు మనం థామస్ ఎల్ గ్రీన్ టిహెచ్ గ్రీన్ గురించి చెప్పుకోబోతున్నాం. ప్రముఖ ఆదర్శవాది టిహెచ్ గ్రీన్ రాజ్యాధికారాన్ని సమర్థిస్తూనే మరొక వైపు వ్యక్తికి గల హక్కులను అంగీకరిస్తూ రాజ్యాధికారాన్ని వ్యక్తి హక్కులను సమన్వయపరుస్తూ ఆదర్శవాదిగా ప్రసిద్ధి చెందాడు. అమూర్త పద్ధతిని రాజనీతి పరిశీలనకు అత్యుత్తమమైన పద్ధతిగా భావించిన గ్రీన్ అమూర్త హేతువాదాన్ని అనుసరించాడు. అందువల్ల గ్రీన్ రాజనీతి తత్వ విచారంలో మనకు వాస్తవికత తక్కువగాను ఆదర్శవాదం ఎక్కువగాను కనిపిస్తుంది. స్థానిక పురపాలక వ్యవహారాలలో ప్రత్యేక శ్రద్ధ చూపించి సమాజ సేవలో విశ్వవిద్యాలయ ఆచార్యులకు ఆయన మార్గదర్శకుడయ్యాడు. గ్రీన్ తను రచించిన లెక్చర్స్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఆబ్లిగేషన్, ప్రొలోగామినా టు ఎథిక్స్ మొదలైనటువంటి గ్రంథాల ద్వారా తన రాజనీతి భావాలను ప్రతిపాదించాడు. జర్మన్ ఆదర్శవాదం, గ్రీక్ రాజనీతి తత్వ విచారం, అననురూపణ సిద్ధాంతం అంటే నాన్ కన్ఫర్మిజం అంటాం. గ్రీన్ రాజనీతి తత్వంపై ఎక్కువ ప్రభావాన్ని కనబరిచాయి. ఆది భౌతిక రంగంలో ఫీచే, హెగెల్లను గ్రీన్ అనుసరించాడు. నైతిక రాజకీయ విషయాలలో కాంట్ను అనుసరించాడు. అందుకే గ్రీన్ రాజనీతి తత్వ విచారంలో మనకు కాంట్ పోకడలు, హెగెల్ పోకడలు కనపడినప్పటికీ మొత్తం మీద గ్రీన్ ఆలోచనలు కాంట్ ఆలోచనలకు దగ్గరగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్లేటో, అరిస్టాటిల్ల రాజనీతి తత్వం అధ్యయనానికి విశ్వవిఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం తీర్చిదిద్దిన గ్రీన్ మేధస్సు మీద గ్రీక్ రాజనీతి తత్వ విచార ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. గ్రీన్ ఆలోచన విధానాన్ని ఆకర్షించిన సిద్ధాంతాలలో అననురూపణ సిద్ధాంతం అతి ముఖ్యమైనటువంటిది. స్వాతంత్రము, నీతి అనే రెండు పదాలను గ్రీన్ ఈ అననురూపణ సిద్ధాంతకర్తల నుంచి గ్రహించాడు. గ్రీన్ ప్రకారం స్వాతంత్రం అంటే వ్యక్తి తన ఇష్టానుసారం ప్రవర్తించేందుకు గల
అవకాశం కాదు. అనుభవించదగిన వాటిని అనుభవించడానికి ఉన్న అవకాశమే స్వాతంత్రంగా గ్రీన్ నిర్వచించాడు. నిజమైన స్వాతంత్రం ఆత్మగతమైన ఆశయాల సాధన కోసం సహకరించాలని వివరిస్తూ గ్రీన్ స్వాతంత్రంపై కొన్ని అభిలషణీయమైన పరిమితులను ఆయన ఏర్పరిచాడు. గ్రీన్ రాజనీతి భావాల విషయానికి వచ్చినట్లయితే రాజ్యం గురించి చర్చిస్తూ మానవ చైతన్యం ఫలితంగా రాజ్యం ఉద్భవించిందని గ్రీన్ భావించాడు. మానవ చైతన్యం స్వేచ్ఛను రూపొందిస్తుంది. ఈ స్వేచ్ఛ హక్కుల ఫలితంగా వస్తాయి. ఆ హక్కులు రాజ్యాన్ని కోరతాయి. అందువల్ల రాజ్యం అనేది అనివార్యంగా ఆత్మజ్ఞానం వల్ల ఆవిర్భవించింది. రాజ్య శాసనాలలోనూ వ్యవస్థలలోనూ ప్రజల ఇచ్ఛ ఇమిడి ఉంటుంది. రాజ్యంలో సభ్యులుగా మాత్రమే వ్యక్తులు పరస్పర హక్కులను గుర్తించి గౌరవించగలుగుతారు. ఈ హక్కులను వినియోగించనిదే సమిష్టి శ్రేయస్సు అనేది అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. ఈ హక్కుల వినియోగం ద్వారానే నైతిక జీవి అయిన మానవుడు తన మూర్తిమత్వాన్ని పెంచుకోగలుగుతాడు. శరీరంలోని అంగాలు శరీరంలో ఉన్నంత కాలం మాత్రమే ఎలా అయితే అభివృద్ధి చెందగలవో, అలాగే వ్యక్తులు రాజ్యంలో సభ్యులుగా ఉన్నంత కాలం మాత్రమే వారు అభివృద్ధి చెందగలుగుతారు. రాజ్యం నుంచి వేరు చేస్తే శరీరం నుంచి వేరు చేసినటువంటి అవయవం ఎలా ఉంటుందో, రాజ్యం నుంచి వేరు చేసినటువంటి మానవుడు కూడాను అలాగే ఎందుకు పనికి రాకుండా పోతాడు. వ్యక్తుల మూర్తిమత్వం అభివృద్ధి చెందాలంటే హక్కులు అనివార్యమవుతాయి. ఆ హక్కులు కేవలం రాజ్యంలో మాత్రమే లభిస్తాయి. కనుక రాజ్యం లేనిదే వ్యక్తుల నైతిక జీవితం అనేది ఎంత మాత్రం సాధ్యం కాదు. రాజ్యం ఆత్మ జ్ఞానం కలిగిన వ్యక్తుల వ్యవస్థ. రాజ్యం అభిలషణీయమైన, తప్పనిసరైన, వాస్తవికమైన మంచి. కనుక దానిలోనే మానవునికి జీవితం, దానిలోనే మానవునికి అభివృద్ధి, దానిలోనే మొత్తం మానవ కార్యకలాపాలు నిబిడీకృతమై ఉంటాయి. రాజ్యం అనేది సహజ న్యాయశాస్త్రం చేత కూడా సమర్థించబడిందని గ్రీన్ తెలిపాడు. రాజ్యంలో ఏ శాసనాలను అమలు జరపాలో,
ఏ హక్కులను ప్రజలకు అందించాలో సహజ న్యాయం మనకు విశదీకరిస్తుంది. మనం ఏ పనులు చేయవచ్చో, ఏ పనులు చేయకూడదో అవసరమైన నైతిక జ్ఞానం ఉంది. మన నైతిక జ్ఞానం హెచ్చరికల్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తుల్ని వ్యవస్థీకరించబడిన శక్తితో నిర్బంధం చేయడానికి రాజ్యం తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. అన్ని శాసనాలకు, అన్ని హక్కులకు మూలాధారమైనటువంటి రాజ్యం సర్వశక్తివంతమై ఉండాలి. రాజ్యం అనుమతించిన హక్కులను మాత్రమే వ్యక్తి అనుభవించగలడు. అంటే వ్యక్తికి ఉన్నటువంటి హక్కులను ఉపసంహరించే అధికారం ఎప్పుడూ కూడాను రాజ్యానికి ఉంటుంది. ఎందుకంటే అవి రాజ్యం ద్వారానే వస్తాయి కాబట్టి వాటిని ఉపసంహరించే అధికారం కూడాను రాజ్యానికి ఉంటుంది. ఇలా రాజ్యానికి వ్యక్తిగతంగాను సమిష్టిగా కూడాను పౌరులపైన అత్యున్నతమైనటువంటి అధికారం ఉంటుందని గ్రీన్ వివరించాడు. రాజ్యము, సంఘం విషయానికి వచ్చినట్లయితే రాజ్యం కంటే సంఘం ముఖ్యమైందని గ్రీన్ తెలియజేశాడు. వ్యక్తిగత పౌరుల కోరికల కన్నా, ప్రయోజనాల కన్నా సంఘ శ్రేయస్సు అతి ముఖ్యమైనది. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంఘ శ్రేయస్సు చాలా ముఖ్యమైనటువంటిది. పౌరుల నైతిక, లౌకిక, పారలౌకిక ప్రయోజనాల అభివృద్ధికి సంఘం తరఫున రాజ్యం పౌరుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవచ్చునని గ్రీన్ పేర్కొన్నాడు. జాతీయ విషయాలలో కూడా రాజ్యం ప్రయోజనాల కన్నా సమాజం మొత్తం ప్రయోజనాలు అతి ముఖ్యమైనవని గ్రీన్ స్పష్టం చేశాడు. రాజ్యం కేవలం సంఘం యొక్క ప్రతినిధి మాత్రమే. సహజ న్యాయాన్ని అమలు జరపడం, సహజ హక్కులను రక్షించటం రాజ్యం యొక్క ప్రధాన బాధ్యతగా గ్రీన్ పేర్కొన్నాడు. రాజ్యాన్ని సంఘాల సంఘంగా గ్రీన్ అభివర్ణించాడు. రాజ్యం ఏర్పడిన తరువాత ఈ హక్కుల మూలం సంఘాల నుంచి రాజ్యానికి తరలించటం జరిగింది. ఈ సంఘంలోని హక్కులను రాజ్యం సర్దుబాటు చేస్తుంది. ఉదాహరణకు, ప్రతి కుటుంబంలోనూ ప్రతి సభ్యుడికి హక్కులు, బాధ్యతలు అనేవి ఉంటాయి. రాజ్యానికి కుటుంబం మీద ఉన్నటువంటి అధికారం ఒక సర్దుబాటు మాత్రమే. అలాగే రాజ్యానికి కుటుంబం వంటి ఇతర సంఘాలపై గల అధికారం కూడా ఒక సర్దుబాటు వంటిది. అంటే రాజ్యం కుటుంబంలోని ప్రతి వ్యక్తి హక్కులను నిర్ణయిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం
రెండు విషయాలను గమనించాలి. మొదటిది ఏమిటి అంటే, ఈ విధంగా సర్దుబాటు చేసిన హక్కులను వ్యక్తి రాజ్యం నుంచి స్వీకరిస్తాడు. రెండవది, హక్కులను సర్దుబాటు చేసిన రాజ్యానికి అంతిమ అధికారం ఉంటుంది. అంటే ఆ హక్కుల్ని వెనక్కి తీసేసుకునేటటువంటి అధికారం రాజ్యానికి ఉంటుంది. రాజ్య అంతిమ అధికారం అంతర్జాతీయ న్యాయానికి లోబడి ఉండాలని గ్రీన్ వివరించాడు. రాజ్యం నుంచి వ్యక్తులు హక్కులు తీసుకుంటారు. ఆ హక్కుల్ని సర్దుబాటు చేసినటువంటి రాజ్యానికి వెనక్కి తీసుకునేటటువంటి అధికారం కూడా ఉంటుంది. సమాజ శ్రేయస్సుకు సహకరించే స్వతంత్ర చర్యలను నిరోధించే వ్యక్తుల్ని శిక్షించే అధికారం నిస్సంకోచంగా రాజ్యానికి ఉందని గ్రీన్ పేర్కొన్నాడు. ఇతరుల నైతిక స్వాతంత్రాలలో జోక్యం కలగజేసుకునేటటువంటి వ్యక్తుల్ని బలవంతంగా నిరోధించేటటువంటి అవకాశం తప్పనిసరిగా రాజ్యానికి ఉండాలి. శిక్ష విధించడంలో ఏ విధమైనటువంటి వ్యక్తిగత కక్ష రాజ్యానికి ఉండదు. కాబట్టి శిక్ష అనేది ప్రతీకార చర్యగా ఉండకూడదు. రాజ్యంలో శిక్ష విధించి దానిని రాజ్యమే అమలు జరపాలి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి వల్ల హింసించబడితే అది రాజ్యం హింసించబడినట్లే భావించబడుతుంది. అంటే ఆ వ్యక్తి రాజ్యాన్ని హింసించినట్లుగానే భావించాలి. అందరి వ్యక్తుల రక్షణ అనేది రాజ్యం యొక్క బాధ్యత. వ్యక్తుల్ని రక్షించాలంటే తప్పు చేసినటువంటి వాళ్లను శిక్షించాల్సిందే. నేరస్తుల్ని శిక్షించడంలో రాజ్యానికి ఏ విధమైన వ్యక్తిగత కక్ష లేదు. అందువల్ల రాజ్యం విధించినటువంటి శిక్ష ఎంత మాత్రం ప్రతీకార చర్య కానేరదు. శిక్ష ప్రధాన లక్ష్యం నేరస్తులను నేరం చేయకుండా నిరుత్సాహపరచి అటువంటి నేరాలు జరగకుండా చూడటమే శిక్ష యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అలా అని చిన్న నేరానికి కూడా పెద్ద శిక్ష విధించటం అనేది సమంజసం కాదు. నేరానికి శిక్షకు మధ్య సంబంధ సామ్యం అనేది ఉండాలి. అంతేకాకుండా శిక్ష ధర్మబద్ధంగా కూడా ఉండాలి. నేరాలు జరగకుండా ఇతరులలో భయాన్ని కలిగించటమే శిక్ష యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. శిక్ష విధించేటప్పుడు నేరం జరిగిన పరిస్థితుల్ని పూర్తిగా పరిశీలించాల్సి ఉంటుంది. నేరస్తులు సాధారణ పరిస్థితుల్లో కాకుండా ఉద్రిక్త పరిస్థితిలో గనుక నేరం చేసినప్పుడు నేరస్తుడు తాను చేస్తున్నటువంటి పని తప్పు అని తెలియని అజ్ఞానంతో చేసినప్పుడు కూడా శిక్ష తీవ్రంగా విధించకూడదు. అలాగే నిర్వహించలేని బాధ్యతలను
నిర్వహించినందుకు కూడా తీవ్రమైనటువంటి శిక్ష విధించకూడదు. శిక్ష పూర్వాపరాలతో సంబంధం లేకుండా ప్రస్తుతానికి మాత్రమే పరిమితమై ఉండాలి. అంతకుముందు జరిగినవి, అంతకుముందుకు ఉద్దేశించినవి అవన్నీ పరిగణలోకి తీసుకోకూడదు. ప్రస్తుతం చేసినటువంటి పనికి సంబంధించిన శిక్షను మాత్రమే విధించాలి. శిక్ష సుగుణాలకు దుర్గుణాలకు సంబంధించింది కాకుండా తప్పొప్పులకు మాత్రమే పరిమితమైనదై ఉండాలి. హంతకుడైన నేరస్తుడు సాధారణ జీవితానికి తిరిగి వచ్చేటటువంటి అవకాశం లేనప్పుడు మాత్రమే, ఇక అతడు తన తప్పును దిద్దుకొని మళ్ళీ సమాజంలోకి వచ్చేటటువంటి అవకాశం లేనప్పుడు మాత్రమే మరణశిక్ష విధించటం సమంజసమని గ్రీన్ పేర్కొన్నాడు. కనుక శిక్ష విధించటం ద్వారా రాజ్యంలో జీవించేటటువంటి ప్రజల యొక్క హక్కులను, వాళ్ళ స్వేచ్ఛలను రాజ్యం కాపాడుతుంది. కాబట్టి తప్పు చేసినటువంటి వ్యక్తిని రాజ్యం శిక్షించటం సమంజసమేనని గ్రీన్ అభిప్రాయపడ్డాడు. రాజ్యానికి ఆధారం ఇచ్చే కానీ శక్తి కాకూడదు. గ్రీన్ ప్రకారం రాజ్యం శక్తి ఫలితంగా ఆవిర్భవించింది. సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని నిరాకరిస్తూ గ్రీన్ రాజ్యానికి ఆధారం ప్రజల అనుమతి అనే సిద్ధాంతాన్ని గ్రీన్ అంగీకరించాడు. అందువల్ల నిజమైన పరిపూర్ణమైన రాజ్యానికి ఆధారం జనేచ్ఛే కానీ శక్తి కాదని గ్రీన్ అనుమతి సిద్ధాంతాన్ని పునర్వ్యాఖ్యానించాడు. గ్రీన్ ప్రకారం జనేచ్ఛ అంటే సమిష్టి ప్రయోజనం మీద ప్రజలకు ఉన్న అభిలాష. సామాజిక ఒడంబడిక చెప్పినట్లుగా జనేచ్ఛ అనేది హఠాత్తుగా జన్మించలేదు. కాలక్రమేణా అది అనేక దశల్లో పరిణామం చెందుతూ వచ్చింది. రాజ్య ఆవిర్భావం కంటే ముందే కుటుంబాలలోనూ సమిష్టి ప్రయోజనంపై సభ్యులకు గల అభిలాష బీజప్రాయంగా అంటే చాలా తక్కువగా ఉండేది. ఈ బీజమే కాలక్రమేణా అనేక దశలలో అభివృద్ధి చెందుతూ రాజ్య ఆవిర్భావంతో అది జనేచ్ఛగా రూపొందిందని గ్రీన్ వివరించాడు. గ్రీన్ అభిప్రాయంలో జనేచ్ఛ అంటే సర్వజన శ్రేయస్సు. రాజ్యం చేసిన శాసనాలు ఈ జనేచ్ఛను అనుసరించే ఉంటాయి. అందువల్ల ప్రజలు రాజ్యానికి, రాజ్యం చేసినటువంటి శాసనాలకు విధేయులై ఉంటారు. ప్రజల అనుమతిపై ఆధారపడిన రాజ్యం సర్వజన శ్రేయస్సును రక్షించి అభివృద్ధి పరుస్తుంది. అందువల్లనే ప్రజలు ఐచ్ఛికంగా ఆ రాజ్యానికి విధేయులై ఉంటారు. ప్రజల అనుమతిపై ఆధారపడి
సర్వజన శ్రేయస్సుకు రక్షణ ఇస్తూ జనేచ్ఛను అనుసరించి పాలించే రాజ్యానికి ప్రజలు ఐచ్ఛికంగా విధేయులై ఉండటానికి అలవాటు పడతారు. యుద్ధంలో విజయం వలన స్థాపించబడినప్పటికీ నిరపేక్ష రాచరికం స్థిరంగా కొనసాగాలంటే మాత్రం ప్రజల అనుమతి అనివార్యమవుతుంది. అంటే ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసం లేకపోతే ఆ ప్రభుత్వం నిలబడగలిగే అవకాశం లేదు. సమిష్టి ప్రయోజనాల గుర్తింపు మానవుల్ని సంఘటితపరిచి సమాజ జీవితాన్ని ప్రేరేపిస్తుంది. మానవుల సర్వజన శ్రేయస్సు కోసం తమ వ్యక్తిగత ఇచ్ఛలను వారంతా జనేచ్ఛకు స్వాధీనం చేస్తారు. తత్ఫలితంగా రాజ్యం పౌర ప్రభుత్వానికి ఆధారంగా సృష్టించబడుతుంది. అంటే రాజ్యం సమిష్టి ప్రయోజనాల గుర్తింపు వలన ఆవిర్భవిస్తుందని మనం గ్రహించాలి. సమాజంలో బహుసంఖ్యాకుల అనుమతే జనేచ్ఛగా భావించబడుతుంది. ప్రజల హక్కులను రక్షించే ఉద్దేశ్యంతో చట్టసమ్మతంగా వినియోగించిన శక్తే సమర్థవంతంగా అమలు జరపబడుతుంది. అంతేకాకుండా ఆశించిన ప్రయోజనాలను అది నెరవేర్చగలుగుతుంది. ఈ విధంగా వినియోగింపబడిన శక్తి కూడా ప్రజల అనుమతిపైనే ఆధారపడి ఉంటుంది. ప్రజలు అలవాటు పూర్వకంగా తమంతట తామే ఇతరుల హక్కులను గుర్తిస్తారని, ఇతరులు తమ హక్కులను గుర్తిస్తారని ఆశిస్తారని గ్రీన్ పేర్కొన్నాడు. సర్వజన శ్రేయస్సును సూక్ష్మ బుద్ధితో వివేకవంతమైన గుర్తింపు వలననే ప్రతి సమాజం నిర్మింపబడి నిర్వహించబడుతుంది. కేవలం ఈ గుర్తింపు వలననే వ్యక్తులకు హక్కులు సంక్రమించాయి. రాజ్యం సర్వజన శ్రేయస్సును రక్షించి అభివృద్ధి పరచడానికి ఆవిర్భవించిందన్న జ్ఞానం కలిగిన పౌరులు ప్రభుత్వ శాసనాలకు విశ్వాసపాత్రులుగా ఉంటారు. ఆత్మ జ్ఞానంతో కూడినటువంటి ఈ విశ్వాసపూర్వకమైన విధేయతే రాజ్యానికి బలమైనటువంటి పునాదిగా ఉంటుందని గ్రీన్ పేర్కొన్నాడు. సమాజంలో పౌరునికి ఓటు హక్కు, ప్రాతినిధ్య హక్కు, జీవించే హక్కు మొదలైనటువంటి హక్కులుంటాయి. పౌరులు ఈ హక్కుల్ని సమాజంలోని ఇతరులతో సహా అనుభవిస్తారు. ఎందుకంటే అతనికి ఏ విధమైన హక్కులైతే ఉన్నాయో సమాజంలోని మిగిలిన ప్రజానీకానికి కూడాను అదే విధమైనటువంటి హక్కులున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి మిగిలిన వారితో కలిసి
ఆ హక్కుల్ని అనుభవిస్తారు. ఈ హక్కుల్ని అనుభవించటం ద్వారా వారిలో రాజ్యం పట్ల గౌరవం పెరుగుతుంది. ఈ జ్ఞానం వల్ల విశ్వాసం, విశ్వాసం వల్ల విధేయత, విధేయత వల్ల స్థిరత్వం, స్థిరత్వం వల్ల ప్రజలందరి శ్రేయస్సు అభివృద్ధి చెందుతాయి. సమిష్టి జ్ఞాపకాలు, ఒకే సాంప్రదాయాలు, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే మతం, పౌరులలో తామంతా ఒకే జాతికి చెందిన వారమనే జాతీయ భావాన్ని దృఢపరచి వారిలో దేశభక్తిని ప్రేరేపిస్తుంది. ప్రభుత్వం సర్వజన శ్రేయస్సుకు కృషి చేస్తుందన్న విశ్వాసం ఉన్నంత వరకు పౌరులు శాసనాలకు మనస్ఫూర్తిగా విధేయులై ఉంటారు. అందువలన రాజ్యానికి ఆధారం ఇచ్చే కానీ శక్తి కాదు అని గ్రీన్ వివరించాడు. అలాగే ప్రతి వ్యక్తి యొక్క ఇచ్ఛ అతని వాస్తవిక మూర్తిమత్వాన్ని ప్రకటిస్తుందని గ్రీన్ పేర్కొన్నాడు. ఈ ఇచ్ఛ ఒక ప్రత్యేకమైన శక్తి కాదు, మానవుడే ఈ ఇచ్ఛ. ఇచ్ఛ అనివార్యంగా నైతికమైనటువంటిది. ఇది తన శ్రేయస్సును కోరుకుంటుంది. ప్రతి ఇచ్ఛ యొక్క శ్రేయస్సు మంచి జీవితంలోనే ప్రస్ఫుటమవుతుంది. ప్రతి ఇచ్ఛ కూడా ముఖ్యంగా ఆత్మ సంతృప్తిని కోరుతుంది. అయితే నైతిక కార్యాలను నిర్వర్తించడంలోనే ప్రతి ఇచ్ఛ నిజమైన తృప్తిని పొందుతుంది. వ్యక్తి తన అభివృద్ధి కోసం కృషి చేసే ప్రతి ఇచ్ఛ సమాజాభివృద్ధికి కూడా సహకరిస్తుంది. సమాజం వ్యక్తుల కూడలి. ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందితే తత్ఫలితంగా సమాజం యావత్తూ అభివృద్ధి చెందుతుంది. ఈ మొత్తం సమాజంలో వ్యక్తితో పాటు ఇతర మానవులందరూ కూడా భాగస్వాములే. ఈ అవగాహనను అనుసరించి గ్రీన్ వ్యక్తిగత హక్కుల్ని నిరసించాడు. ఈ ఇచ్ఛ పరమాత్మ స్వరూపం కనుక అది మంచి ఇచ్ఛ అవుతుంది. తగిన పరిస్థితులు ఏర్పడితే ఈ మంచితనం తనంతట తానే అభివృద్ధి చెంది ప్రకటితమవుతుంది. అందువల్ల ఈ లక్ష్య సాధనకు అవసరమైన పరిస్థితుల్ని రాజ్యం తప్పనిసరిగా కల్పించవలసి ఉంటుంది. అనుభవించవలసినవి అనుభవించడానికి, చేయవలసినవి చేయడానికి గల స్వాతంత్రమే నిజమైనటువంటి స్వాతంత్రం. గ్రీన్ ప్రకారం స్వాతంత్రం అంటే ముఖ్యంగా రెండు విషయాలున్నాయి. ఒకటి
స్వాతంత్రం అంటే ప్రతి వ్యక్తి తన ఇష్టానుసారం ప్రవర్తించేందుకు ఉన్నటువంటి స్వేచ్ఛ కాదు. ప్రతి వ్యక్తి తన ఇష్టానుసారం ప్రవర్తించేందుకు ఉన్నటువంటి స్వేచ్ఛ కాదు. స్వాతంత్రం అంటే మంచి పనులను, ఇతరుల మంచిని పెంచే పనుల్ని, సమాజ శ్రేయస్సుకు సహకరించే పనుల్ని చేయడానికి గల స్వేచ్ఛే స్వాతంత్రం. సమాజ ప్రయోజనానికి ఉపయోగపడేటటువంటి పనుల్ని చేయటానికి ఉన్నటువంటి అవకాశం. ఆత్మజ్ఞానం అంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటాం. ఈ ఆత్మజ్ఞానం స్వేచ్ఛను ప్రతిపాదిస్తుంది. ఆత్మ తనను గురించి తాను తెలుసుకోవడమే కాక తన ఇచ్ఛను కూడా అది వాంఛిస్తుంది. ఆత్మ వాంఛించే ఇచ్ఛ ఎల్లప్పుడూ కూడాను ఆదర్శ లక్ష్యాలతో సమైక్యతను కోరుకుంటుంది. ఆత్మ తన ఇచ్ఛనే కాక ఇతరుల ఇచ్ఛను కూడా గుర్తిస్తుంది. ఇతరుల ఇచ్ఛ కూడా తన ఇచ్ఛ వంటిదేనని గ్రహిస్తుంది. అందరి ఇచ్ఛల లక్ష్యాలు ఆదర్శప్రాయమైనవని అది గుర్తిస్తుంది. అందువల్ల వ్యక్తి అనుభవించేవి, చేసేవి అందరితో కలిసి అనుభవించేటట్లు చేసేవిగా ఉండాలని గ్రీన్ పేర్కొన్నాడు. ఆత్మజ్ఞానం ఫలితంగా రాజకీయ సమాజం ఏర్పడిందని భావించిన గ్రీన్ ప్రతి వ్యక్తి ఇతరుల మనుగడను గుర్తించటం ఈ సమాజంలోని ప్రధాన లక్షణంగా భావించాడు. ప్రతి వ్యక్తి ఇతర వ్యక్తులను తనతో సమానంగా గుర్తిస్తాడు. అలాగే అందరు వ్యక్తులు తనను సమానంగా గుర్తించాలని కూడా ఆశిస్తాడు. సమానత్వానికి సంబంధించిన ఈ పరస్పర గుర్తింపే హక్కులకు ప్రధాన హేతు అవుతుంది. హక్కులు అనేవి రాజ్యం చేత గుర్తింపు పొందిన అధికారాలు. ఈ హక్కులు రాజ్యం లేనటువంటి ప్రాకృతిక వ్యవస్థలోని వ్యక్తులకు లభ్యం కావు. సమాజంలో సభ్యుడిగా ఉండి ఇతరులను తనతో సమానంగా గుర్తించిన వ్యక్తికే ఈ హక్కులు లభిస్తాయి. సమాజంలో సభ్యునిగా ఉన్న వ్యక్తికే హక్కులు అనేవి ఉంటాయి. అంతేకాని సమాజం నుంచి వేరుపడినటువంటి వ్యక్తికి ఎటువంటి హక్కులు ఉండవు. వ్యక్తికి ఉండేటటువంటి ఈ ప్రతి హక్కు కూడాను ముఖ్యంగా 2 లక్షణాలను కలిగి ఉంటుంది. ఒకటి, వ్యక్తి మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి అధికారం. రెండవది, ఆ హక్కు సమాజం యొక్క గుర్తింపును పొందాలి. ఈ 2 లక్షణాలు ప్రతి హక్కుకు ఉంటాయి. గ్రీన్ ప్రస్తావించినటువంటి ఈ హక్కులు చట్టబద్ధమైనటువంటి హక్కులు కావు. ఇవి కేవలం ఆదర్శప్రాయమైనటువంటి హక్కులు. మంచితనంపై ఆధారపడి సక్రమంగా వ్యవస్థీకరించబడిన రాజ్యం పౌరుల నైతికాభివృద్ధి కోసం ఆదర్శ హక్కులను
సహజ హక్కులుగా పేర్కొనవచ్చు. ఆదర్శ హక్కులైన ఈ సహజ హక్కులు సమాజంలో నివసించే సభ్యుల అభివృద్ధి కోసం రాజ్యం కాపాడేటటువంటి హక్కులు. అందువల్ల గ్రీన్ తెలిపిన హక్కులు చట్టబద్ధమైనవి కాకుండా అవి కేవలం నైతికపరమైనటువంటి హక్కులు మాత్రమే. ప్రతిఘటన హక్కును గురించి చర్చిస్తూ గ్రీన్ సహజ హక్కులకు న్యాయ పాలనకు మధ్య ఉత్పన్నమయ్యే సంఘర్షణ నుంచి పరిష్కారాన్ని వెతకవలసిన బాధ్యత గ్రీన్కు ఏర్పడింది. సహజ హక్కులు వ్యక్తి మూర్తిమత్వాన్ని, శక్తిని అభివృద్ధి పరిచేందుకు సహకరిస్తాయి. అందువలన సహజ హక్కులనేవి అనివార్యమైనవి. కానీ న్యాయ సంబంధమైనటువంటి హక్కులు సమాజం యొక్క గుర్తింపును పొందినటువంటివి. సహజ హక్కులు సర్వజన శ్రేయస్సుకు అనివార్యమైనటువంటి హక్కులు. అయితే ప్రభుత్వ శాసనాలను ధిక్కరించే హక్కు వ్యక్తికి లేదని గ్రీన్ చాలా విస్పష్టంగా పేర్కొన్నాడు. వ్యక్తికి ఎన్ని హక్కులు ఉన్నప్పటికీ కూడా, ఎంత స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడాను శాసనాలను ధిక్కరించేటటువంటి హక్కు మాత్రం వ్యక్తికి లేదని, అంతిమంగా రాజ్యానికే అధికారం ఉంటుందని గ్రీన్ వివరించాడు. ప్రజాప్రభుత్వం పరిపాలించే రాజ్యంలో శాసనాలు చేయడానికి, ప్రజాభిమానం పొందిన శాసనాలను వ్యతిరేకించడానికి కొన్ని నిర్ణీతమైనటువంటి పద్ధతులనేవి ఉంటాయి. ఈ పద్ధతులు ఆచరణలో ఉన్నంత కాలం రాజ్యాన్ని ప్రతిఘటించే హక్కు ధర్మబద్ధం కాదని గ్రీన్ తెలియజేశాడు. సర్వజన శ్రేయస్సుకు సహకరించని ప్రభుత్వ ఆదేశాలను నిరాకరించడానికి చట్టబద్ధమైనటువంటి పద్ధతుల ద్వారా అన్ని విధాలుగా కృషి చేయాలి. ఆ ఆదేశాలు రద్దు చేయబడినంత వరకు పౌరులు ఆ ఆదేశాలకు పూర్తిగా విధేయులై ఉండవలసిందే. అయితే ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తించేటప్పుడు చట్టబద్ధమైన పద్ధతుల ద్వారా ప్రజా వ్యతిరేక శాసనాలను తొలగించేటటువంటి అవకాశం లేనప్పుడు, లేదా రాజ్యం కొద్దిమంది వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడటానికి ప్రయత్నించేటప్పుడు, సర్వజన శ్రేయస్సును కాపాడటానికి ప్రతిఘటన హక్కు సమర్థనీయమేనని గ్రీన్ భావించాడు. అటువంటి సందర్భంలో తప్ప మిగిలినటువంటి పరిస్థితుల్లో రాజ్య శాసనాలను వ్యతిరేకించే హక్కు, రాజ్యాన్ని ప్రతిఘటించే హక్కు వ్యక్తికి లేదని గ్రీన్ భావించాడు. ఆస్తి హక్కును గురించి చర్చిస్తూ గ్రీన్ సర్వజన హితానికి, స్వతంత్ర జీవితానికి
ఆస్తి ముఖ్య సాధనమని గ్రీన్ భావించాడు. సర్వజన శ్రేయస్సుకు సహకరించే ఇచ్ఛను అనుభవంలోకి తీసుకోవడానికి సాధనం ఆస్తి. వ్యక్తి నైతిక జీవితానికి ఆస్తి అనేది అనివార్యమైనటువంటిది. ఒక వ్యక్తికి సంపద పెరిగితే మరొక వ్యక్తికి సంపద తరుగుతుందన్నటువంటి వాదనను గ్రీన్ అంగీకరించలేదు. వాణిజ్యం, వ్యాపారం స్వతంత్రంగా ఉంటే ఆర్థిక పంపిణీ ఎక్కువగా ఉంటుందని, ఎక్కువ మంది తామే యజమానులుగా ఉండవచ్చునని విద్యావంతులైన కార్మికులు సహకార సంఘాలుగా ఏర్పడి స్వయంగా కర్మాగారాలను నిర్వహించుకోవచ్చునని గ్రీన్ భావించాడు. అనేక దేశాలలో భూమి బలవంతుల దురాక్రమణకు గురైందే కానీ అది కష్టించి ఆర్జించినటువంటిది కాదు. సమాజంలోని ధనిక పేద వ్యత్యాసం ఆస్తికి సంబంధించిన లోపం కాదని, ఆస్తిని నిర్వహించటంలో ఉన్నటువంటి లోపమని, ఈ లోపాన్ని స్వతంత్ర ఆర్థిక విధానం ద్వారా శ్రామికులను బాధ్యతాయుతులైన విద్యావంతులుగా చేయడం ద్వారా సరిదిద్దవచ్చునని గ్రీన్ సూచించాడు. వ్యక్తి మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరిచేందుకు ఆస్తి తప్పనిసరి. ఈ హక్కు వ్యక్తి మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరిచేటందుకు మాత్రమే పరిమితమై ఉండాలి. అవరోధాలు లేనటువంటి భూ సంపదను గ్రీన్ గ్రహించాడు. అందువల్ల రాజ్యం భూ సంపదను నియంత్రించాలని గ్రీన్ పేర్కొన్నాడు. ప్రజల విధుల గురించి వివరిస్తూ గ్రీన్ మానవ శక్తులను పరిమితం చేసే అవరోధాలను తొలగించటమే రాజ్యం యొక్క ముఖ్యమైన విధి. రాజ్యంలోని సభ్యులను నైతికంగా అభివృద్ధి చేసే బాధ్యత రాజ్యానికి లేదు. అందువల్ల రాజ్యం మానవుని బాహ్య చర్యలను మాత్రమే అదుపులో పెట్టగలుగుతుంది. రాజ్యం మానవుని స్వతంత్రేచ్ఛలో జోక్యం కలగజేసుకోకూడదు. రాజ్యానికి ఉన్న విధి ఒక్కటే, అది మానవుని ప్రగతి మార్గంలో ఉన్న అవరోధాలను తొలగించడం ద్వారా మానవుడు తన నైతిక లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైనటువంటి పరిస్థితుల్ని కల్పించడం మాత్రమే. శాసనాలు మానవుణ్ణి నైతికంగా రూపొందించలేవు, కానీ శాసనాలు మానవుని బాహ్య చర్యల్ని మాత్రం క్రమబద్ధం చేయగలుగుతాయి. అందువల్ల నైతిక జీవితం సాధ్యమయ్యే పరిస్థితుల్ని సృష్టించి వాటిని రక్షించడమే రాజ్యం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. రాజ్యం మానవుణ్ణి నైతికంగా మార్చలేదు, కానీ మానవుడు నైతికంగా అభివృద్ధి చెందదలుచుకుంటే అందుకు అనువైనటువంటి పరిస్థితుల్ని రాజ్యం సృష్టించాలి. వ్యక్తి తనంత తానుగా స్వీకరించిన విధులను నిష్పాక్షికంగా నిర్వహించటంతోనే నైతిక విలువ ఉంటుంది. ఈ నైతిక విలువలు అభివృద్ధి చెందాలి అంటే
రాజ్యం హక్కులను కల్పించవలసి ఉంటుంది. రాజ్యం హక్కులను నిర్వహించే విధి నిరాకరణ విధి కాదు, అది నిరూపణ విధి. హక్కులను నిర్వహించేందుకు, అవరోధాలను తొలగించేందుకు రాజ్యం ఎల్లప్పుడూ తప్పనిసరిగా జోక్యం కలుగు చేసుకోవలసి ఉంటుంది. సమిష్టి క్షేమం కోసం కృషి చేయడానికి కావలసిన స్వయం నిర్ణయ శక్తిని సమకూర్చే మానవ శక్తిని విడుదల చేయడమే రాజ్యం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతగా గ్రీన్ పేర్కొన్నాడు. గ్రీన్ రాజనీతి తత్వంలో వాస్తవికత తక్కువగాను, ఆదర్శవాదం ఎక్కువగాను కనిపిస్తుందని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. నైతిక విలువలకు, రాజకీయాలకు గల అవినాభావ సంబంధం గ్రీన్ తత్వంలో మనకు కనిపించే ప్రధానమైనటువంటి విషయం. స్వాతంత్రము, నీతి అనే రెండు పదాలు గ్రీన్కు అత్యంత ఇష్టమైనటువంటి పదాలు. రాజ్య అధికారానికి, వ్యక్తి హక్కులకు మధ్య సమన్వయాన్ని సాధించటంలో గ్రీన్ కృతకృత్యుడయ్యాడని చెప్పవచ్చు. వ్యక్తి స్వాతంత్రము అనే పదాన్ని పునర్వ్యాఖ్యానించి గ్రీన్ స్వాతంత్రానికి స్పష్టమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చాడు. ఈ విధంగా గ్రీన్ స్వాతంత్రంపై అభిలషణీయమైన పరిమితులను ఏర్పరచటానికి ప్రయత్నించాడు. వ్యక్తిగత హక్కులను నిరసించిన గ్రీన్ సమిష్టి హక్కులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. మానవ చైతన్యం ఫలితంగా రాజ్యం ఆవిర్భవించిందని పేర్కొన్న గ్రీన్ మానవ చైతన్యం స్వేచ్ఛను రూపొందిస్తుందని, అందువల్ల వ్యక్తులు అభివృద్ధి చెందాలంటే హక్కులు తప్పనిసరి అని, అవి రాజ్యంలో మాత్రమే లభ్యమవుతాయని గ్రీన్ తెలిపాడు. ఆదర్శ రాజ్యాన్ని సమర్థించిన గ్రీన్ వ్యక్తి హక్కులకు, రాజ్యాధికారానికి మధ్య సమన్వయం సాధించడానికి ప్రయత్నించాడు. అటు ఆదర్శవాదానికి, ఇటు రాజ్యాధికారానికి, ఇటు వ్యక్తి స్వేచ్ఛకు మధ్య సమన్వయాన్ని సాధించి గ్రీన్ వ్యక్తికి హక్కులు ఉండటం ఎంత అవసరమో, అలాగే రాజ్యానికి అధికారం కూడా అంతే అవసరమని, ఈ రెండింటిని విజయవంతంగా సమన్వయం చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఇవి టిహెచ్ గ్రీన్ ప్రతిపాదించిన రాజనీతి భావాలు. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక టాపిక్తో మరొకసారి మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. Thank you very much. Thank you to all.